ఉన్నాడు. ఈ రోజున తల్లి అయినా, తండ్రి అయినా, అమ్మైనా, నాన్నైనా, అక్కైనా, సంఘ పెద్దవైనా, ఉపదేశమైనా, దైవ సేవకుడివైనా నీవు గనక అవిశ్వాసముతో చనిపోతే నీకు పాతాళం తప్పదు. గొప్ప విషయం తెలుసా? అబ్రహాము వడిలో ఉన్నటువంటి లాజరు పాతాళ లోకములో ఉన్న ధనవంతుడు ముచ్చట చెప్పుకున్నారు. ఈ రోజున ఈ లోకంలో నువ్వు అవిశ్వాసిగా పెత్తనం చేయొచ్చు, కానీ నీ కనపడితే ఎవరు నరకానికి వెళ్ళాడా, ఎవడు పరలోకానికి వెళ్ళాడా అని. అచ్చట వారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చట వారు వెళ్ళలేరు. అందుకే ఈ రోజున మన ఇళ్లలో అవిశ్వాసిగా ఉంటే ఆడు చనిపోతండి చెప్పండి, అయ్యా చివరి గడియలోనైనా హృదయ పరివర్తన చెందండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. నేడు రేపు ఎల్లుండన్నారా? ఈ రోజు అన్నారా? ఈ రోజు. నానాటికి కావలసిన భోజనం అన్నాడు కానీ రేపుడికి కావాల్సిన భోజనం ఈ రోజు అన్నారా?